అంటే మనుషులు కనీసం సహాయం చేయడానికి కూడా చేయాలని రోజులు ఇవి. అయితే ప్రభు మనం ఆలోచించకపోయినా మనకు అక్కర్లేదని అనిపిస్తాడు, కానీ మనకు అవసరం. దేవుడు కొన్ని సహాయాలు మనకు క్రియేట్ చేస్తాడు. నువ్వు వెతుక్కపో అని మనకు చెప్పకుండా హీ క్రియేట్స్. ఏం చేద్దాం, వీడి కోసం ఏదో చేయాలి మనం అని వెంటనే ఆదాం ప్రకటింపుని తీసి గాఢనిద్రలోనే ఉన్నాడు కదా, అక్కడే సృష్టించి మెలకు వచ్చిన తర్వాత చూపెట్టచ్చు కదా తనకి. కాదు, దూరంగా తీసుకెళ్ళి అక్కడ ఆవిడ సృష్టించి తీసుకొచ్చాడు. దీని అర్థం ఏంటంటే, మీరు ఎంత భార్యాభర్తలైనా ఎంత మిక్కటమైన ప్రేమతో ప్రేమించుకున్నా, దీని అర్థం ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా నీవు నీ భర్తని కానీ నీవు నీ భార్యను కానీ ప్రేమించుకోడు. మొదట నేను ఆదామును ఒంటరిగా సృష్టించాడు. కొన్నాళ్ళు నీకు నేను తప్ప ఇంకెవరు ఉండకూడదని చూపెట్టాడు. 2, హవ్వను తీసుకెళ్ళి సృష్టించిన వెంటనే కళ్ళు తెరిచి ఎవరిని చూసింది? దేవుని చూసి. ఈవిడికి కూడా నీకు కూడా నేనే, నిన్ను సృష్టించిన వాడే నీకు అన్నట్లుగా ఎంత ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు, మమకారాలు, ఉప్పు కారాలు ఉన్నా మొదట దేవుడు. అందుకే యేసు ప్రభు అంటాడు, మీలో ఎవడైనా సరే నాకంటే ఎక్కువగా మీ తల్లిని కానీ తండ్రిని కానీ ప్రేమిస్తే, మీలో ఎవరైనా సరే నాకంటే ఎక్కువ మీ కుమారుని కానీ కూతురు కానీ ప్రేమిస్తే నాకు పాత్రుడు